నెంబర్కి ఒకసారి చూసి ఒక నెంబర్ చెప్పండి, ఒక పేరు చెప్పండి, వాళ్ళు టెట్ క్వాలిఫై అయ్యారా లేదా మీరు డిసైడ్ చేసేసేయండి. అంతే, ఇదే మన ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ మీరు కట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, నవీన్ గారు వద్దు. ఒకసారి పీసీఆర్ ఆ నవీన్ గారి డాక్యుమెంట్ కూడా చూపించండి. చిన్నపరెడ్డి గారికి పాపం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన చెప్పినటువంటి అయ్యే గుర్తున్నట్టుండే. ఒకసారి ఆ డాక్యుమెంట్ కూడా పక్కన ప్లే చేయండి ఒకసారి ప్లీజ్. అదే ఒకసారి ప్లే చేయండి. యా సార్, దాన్ని చూడండి. 30 సార్లు ఫోన్ చేస్తే ఆయన రాలేదని చెప్పేసి ఆయనే ఇచ్చాడు. ఫోన్ చేస్తే రాకపోతే ఉద్యోగాలు ఆడ ఎత్తి పెట్టుకోవాలన్నమాట, క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, వేరే వాళ్ళకి ఇస్తారనమాట ఉద్యోగం. దాన్ని ప్రాసెస్ అంటాం. అది వచ్చేసి నోటిఫికేషన్ లోనే ఒక పాయింట్ పెట్టుంటారు అనమాట. ఆయనే ఒప్పుకున్నాడు 30 సార్లు ఫోన్ చేస్తే నాకు ఈ లేదని చెప్పేసి. ఆ డాక్యుమెంట్ కూడా ఉంది. ఎస్, మాట్లాడి సార్ రామ్మోహన్ రావు గారు. సార్ తెలుస్తూనే ఉంది రాజు గారు. ఇప్పుడు నేను అన్నాను, అద్దం ముఖం ఒకే దగ్గర ఉంది. మన అద్దం మన ముఖం ఎట్లా ఉంటే అద్దంలో అదే కనపడుతుంది అంటున్నాను నేను. మొత్తం రికార్డ్స్ అని మనం ముందు పెట్టాం. అందులో 382 మందిలో ఎవరైనా ఒక్కరు టెట్ రాయలేదు, స్పోర్ట్స్ కోటాలో వచ్చిందని వారే నిరూపించాల్సింది. ఇప్పుడు ఛాలెంజ్ అటువైపు వాళ్ళు వారి కోర్టులో ఉంది. మనం ఏం చేసినా లాభం లేదు. వాళ్ళు వారి కోర్టులో ఉంది, మన కోర్టులో వేయాల్సిందే. మన అంటే మీ కోర్టులో వేయాల్సిందే. నేను మధ్యవర్తిగా చూస్తున్నాను, నేను స్పెక్టేటర్ మాత్రమే. చూద్దాం రెండిట్లో ఎవరు అనేది మనకు తెలిసిపోద్ది కదా. అందుకనే మీరు వాట్సాప్ పంపాను, నేను నా సూచన పాటించాను, చాలా సంతోషించాను రాజు గారు. వారి వాట్సాప్ లో పంపారు కదా, మిగతా ప్యానల్ వ్యక్తులు మాట్లాడించండి. ఈ లోపల వారు ఆ 382 పేరు చదువుకొని అందులో ఎవరైనా టెట్ రాయకపోతే దాన్ని బహిరంగ పరిస్తే నేను కూడా అంగీకరిస్తాను, సమస్య లేదు. మీరు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే సార్ నేను కూడా అంటాను. ఎస్, అవును, ఖచ్చితంగా. ఎస్, అయితే ఇప్పుడు ఓకే సార్, నిన్నటితో ర్యాలీలు అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి, వాట్ నెక్స్ట్? అంటే ఆపేసినట్టేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఏమన్నా మళ్ళీ అసెంబ్లీ ముట్టడి అలాంటి ఏమైనా ఉండొచ్చా? నేను మొదటి నుంచి అంటున్నాను రాజు గారు, ఎప్పుడైనా సరే ఒక ఉద్యమం చేపట్టినప్పుడు దానికి సాక్ష్యాలు ఉండాలి. ఓటులోనైనా మా ప్రజల ముందైనా సరే. కనుక వాళ్ళు అన్నిటికీ అయిపోయింది. రేపటి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ వ్యూహం ఎట్లా ఉందో, వాళ్ళు ఏం నిర్ణయిస్తారో ప్రజల ముందుకు ఎట్లా వెళ్తారో చూద్దాం, దాని ఏం లేదు. కానీ నేనేమంటున్నానంటే వట్టిగానే బట్టగాల్చి మీదేసి తర్వాత అంతా నడుస్తుంది అనుకుంటే ఇప్పుడు వేఅవుట్ తెలవడం లేదు వైసీపీ వాళ్ళకని నేను అనుకుంటున్నాను. బయటకు ఎట్లా రావాలని తెలుస్తలేదు అనుకుంటున్నాను. అందుకని ఇవన్నీ చుట్టూ తిరుగుతున్నాను. అక్కడ